హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్‌పీజే కార్నర్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి మీరు డ్వాక్రా గ్రూప్‌లో ఉన్నారా? అయితే గోల్డ్ కొంటూనే ఉండొచ్చు. ఈ టాపిక్ అనేది ఈరోజు మాట్లాడుకుందామండి. చాలామంది ఉమెన్ అయితే ఇప్పుడు లేడీస్ అందరూ కూడా డ్వాక్రా గ్రూప్స్‌లో ఉంటూ ఉంటారు గదా! అంటే కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. బట్ కానీ మీరు గ్రూప్‌లో లేకపోతే గనక ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మనకి చాలా హెల్ప్ అవుతదనమాట. ఫ్యూచర్ యూజ్ కోసం చాలా హెల్ప్ అవుతది. మీకు ఎక్కడెక్కడో లోన్స్ దొరకవు కాబట్టి, మనకి ఈ డ్వాక్రా గ్రూప్‌లో లోన్ ద్వారా మనీ మనం వస్తది కాబట్టి, చాలా గోల్డ్ అయితే సేవ్ చేసుకోవచ్చనమాట. సో, నేను చెప్పాలనుకునేది ఇదే అనమాట. ఈ టాపిక్కే ఈరోజు ఈ వీడియోలో. ఓకేనా? సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. ఓకేనా? సో, అయితే వీడియోలోకొచ్చేస్తే చాలామంది ఏంటంటే గ్రూప్స్‌లో ఉండి మనకి గ్రూప్స్‌లో ఉన్నాక జస్ట్ అంటే పొదుపు కట్టుకుంటూ ఉంటాం గదా! ఆ పొదుపుతో పాటు మనము లోన్ తీసుకుంటాం గదా! ఇంత పొదుపు అయిన తర్వాత స్టార్టింగ్‌లో గ్రూప్‌లో మనకి లోన్ ఇస్తారు. ఆ లోన్ ఇచ్చినప్పుడు చాలామంది ఆ లోన్ మనీని వేస్ట్‌గా యుటిలైజ్ చేస్తారనమాట. అంటే మంచి పర్పస్‌కి యూజ్ చేయరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇంట్లో ఖర్చులకి వాడేయడం, లేదంటే ఏదో ఒక ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ కొనేయడం. సరే మాకు ఫ్రిడ్జ్ లేదు కదా! వాషింగ్ మిషన్ లేదు కదా! అలా కొనేయడము. అలాగా వేస్ట్ అవుతూ ఉంటది. అంటే అది వేస్ట్ అంటే ఇంట్లో పర్పస్‌కి యూజ్ అవుతుంది. కాదని అనటం లేదు నేను. బట్ ఏంటంటే ఫ్యూచర్‌లో దాని వాల్యూ అనేది ఎక్కువ అవ్వదు కదా! ఫస్ట్ మనకి ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇలాంటివి ఎలక్ట్రానిక్స్ తీసుకోవాలంటే మనకి వాటికి స్కీమ్స్ ఉంటాయి. అంటే మనము డౌన్ పేమెంట్ కట్టి తెచ్చుకోవచ్చు కదా! ఆ తర్వాత మళ్ళీ మనము మంత్లీ కట్టుకునేలాగా. అలాంటి ఆహ్, దానికి ప్రాసెసెస్ ఉన్నప్పుడు ఈ మనీ మనం తీసుకెళ్ళి కొనవలసిన అవసరం లేదు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందరూ అవే కొంటున్నారని కాదు. అలాగే ఆ మనీని స్కూల్ ఫీజ్ కట్టడానికని అలా చాలామంది వేరే వేరే పర్పసెస్‌కి యూజ్ చేస్తారు. ఎవరు పర్సనల్‌గా ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి కాబట్టి, ఆ టైంకి వాళ్ళకి గ్రూప్‌లో లోనొచ్చిన టైంకి అప్పుడు ఏ ప్రాబ్లమ్ ఉంటే దానికి సొల్యూషన్‌గా ఈ మనీని వాడుకుంటూ ఉంటారు. బట్ నేను చెప్పాలనుకున్నదేంటంటే, చాలామందికి తెలుసండి. చాలామందికి ఫాలో అవుతూ ఉంటారు కూడా ఈ ప్రాసెస్ అయితే. బట్ కానీ నేను చెప్పేదేంటంటే, మీరు గ్రూప్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ లోన్ నుంచి కూడా గోల్డే సేవ్ చేసుకోండి. ఎందుకంటే వేరే పర్పస్‌గా మనం యూజ్ చేసుకుంటే గోల్డ్ కోసం మనము పెట్టము. ఎందుకంటే ఎక్కువ రేట్ ఉంది కదా! మనం ఎందుకు కొనుక్కోవాలి? అది చాలా ఎక్కువ రేట్‌లో ఉంది. మనం కొనలేమనే భావన మనకొచ్చేస్తది కదా! కాబట్టి నేను చెప్పేదేంటంటే లోనొచ్చిన మనీని మనం తీసుకొని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నామనుకోండి, మంత్లీ మనము లోన్ తీసుకొని కట్టినట్టుగా కడుతూ ఉంటామనమాట. అలాగే ఆర్నమెంటే తీసుకోవాలా అనేది నేను చెప్పట్లేదు. ఆర్నమెంట్ అయినా తీసుకోవచ్చు. లేదంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌గా ఉంటుంది కదా! 24 క్యారెట్స్ ఒక బిస్కెట్ ముక్క ఉంటది కదా! అది కూడా తీసుకోవచ్చు. లోన్‌లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 వచ్చిందనుకోండి. ఫస్ట్ టైమ్ అంతకు మించి ఇవ్వరు. అంత కూడా ఇవ్వకపోవచ్చు నాకు తెలిసి. కానీ 50 చాలా తక్కువ. ఇంత ఇస్తారని అనుకుంటున్నాను నేను. మాకైతే ఫస్ట్ లోన్ అంతే వచ్చింది. ఆ 50,000కి ఒక 3 గ్రామ్స్ ఏమో వస్తది మీకంతే. ఆ 3 గ్రామ్స్ మీరు కొని తెచ్చుకొని పెట్టుకోండి ఇంట్లో. ఒక గోల్డ్ బిస్కెట్ రూపంలో. అది ఎంతొస్తే అంతే పీసొస్తది. తెచ్చి పెట్టుకోండి. మీరు లోన్ కంప్లీట్ చేసేసరికి ఈజీగా 1 ఆర్ 2 ఇయర్స్ పడతది. అవునా? అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత ఈసారి 1,00,000 లోన్ ఇస్తారు. సారీ. యెస్. 1,00,000 లోన్ ఇస్తారు. ఈసారి మేబీ ఒక 6 గ్రామ్స్ రావచ్చు. ఎందుకంటే రేట్ అలాగే ఉంది గదా! సో, దాన్ని కూడా తీసుకెళ్ళి ఒక చిన్న బిస్కెట్ ముక్క తెచ్చుకోండి. ఇది గోల్డ్ బిస్కెట్ అనమాట. ఓకే. ఇలాగా మీరు తెచ్చుకుంటున్నారనుకోండి. ఇది కూడా క్లియర్ చేసేసరికి ఒక 3 ఇయర్స్ పట్టిందనుకోండి. ఎందుకంటే పెద్ద అమౌంట్ కదా! 2-3 ఇయర్స్ పట్టిందనుకోండి. అలా నెమ్మదిగా మీరేమి పనిగట్టుకొని వెళ్లి కొనట్లే కదా! అది లోన్ మనీతో కొనుక్కుంటున్నారు.
మంత్లీ మీరు కట్టుకుంటున్నారు అమౌంట్. కాబట్టి అంత బర్డెన్ అనిపించదనమాట. మీరు ఆరాంగా 3 ఇయర్స్ కట్టుకుంటున్నారు. అంటే ఏమీ లేకపోయేదానికన్నా ఇలాగ బెస్ట్ ప్లాన్‌లో యూజ్ అయితే మీకు కొంచెం మిగులుతుంది కదా! తర్వాత ఫ్యూచర్ యూజ్ కూడా చాలా యూజ్ అవుతది. మీరు ఒకవేళ దీన్ని ఆర్నమెంట్ చేయించాలంటే కలిపి క్లబ్ చేసి చేయించుకోవచ్చు. లేదు అంటే ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌గా అనుకున్నా ఇది మీరు 50,000కి ఎంతొచ్చిందో అంత కొనుక్కున్నారు 3 గ్రామ్స్. బట్ మీరు 3 ఇయర్స్ తర్వాత అమ్మినప్పుడు అదే 3 గ్రామ్స్ 50,000కి రాదు కదా! ఒక 80,000 అన్నా పెరిగుండొచ్చు. నేను చెప్తున్నది పెరిగి ఉండొచ్చు. ఖచ్చితంగా ఇంతే పెరుగుతదని నేను చెప్పట్లేదు. సో, అప్పుడు మీరు ఎంత లేదన్నా ఒక 30,000 గెయిన్‌లోనే ఉన్నట్టు కదా! సో, ఆ విధంగా మీకు గోల్డ్ అనేది ఒక అసెట్ కింద మారుతుందనమాట. గోల్డ్ కొనుక్కోవడం వల్ల అది పెరిగి మీకు అక్కడే వడ్డీ వస్తున్నట్టనమాట. మీరు ఎంత ఈజీగా కొనుక్కున్నట్టు. అవునా కదా! ఇది క్లియర్‌గా ఆలోచించి తీసుకోండి. అలాగా ఎన్ని సార్లు లోనొచ్చినా అన్ని సార్లు గూడా మీరు ఒకవేళ బిస్కెట్ తీసుకుంటే బిస్కెట్ తీసుకోవచ్చు. పెద్ద అమౌంట్ అయితే ఆర్నమెంటే తీసేసుకోవచ్చు ఒకేసారి ఎళ్లి. చిన్న చిన్న అమౌంట్స్‌కి ఇలా తీసుకోవడం వల్ల కలిపి ఆర్నమెంట్ తీసుకోవచ్చని నేను బిస్కెట్ అని చెప్పాను. మీకు అర్థమైంది గదా! సో, ఇలా మీరు గ్రూప్‌లో ఉన్న నాళ్ళు ఖచ్చితంగా ఇలా గోల్డ్ తీసుకుంటూ వచ్చారనుకోండి, అసలు మీరు నమ్మలేరు. చాలా గోల్డ్ అక్యుములేట్ అవుతుంది. చాలా మనము ఆర్నమెంట్స్ అనేవి చేపించుకోవచ్చు. అదే విధంగా మనం ఆభరణం కిందే కాదండి, ఇదొక ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌గా కూడా యూజ్ అవుతుందనమాట. బికాజ్ ఇలా మీరు కొన్నప్పుడు అది ఎంత వాల్యూ పెరిగిందో అది మీకు లాభమే కదా! మీరంత ఎర్న్ చేసినట్టే కదా! మీరేం బిజినెస్ చేయకుండానే ఎర్న్ చేసినట్టు కదా అది. సో, ఆ విధంగా మన మైండ్ సెట్ అనేది టర్న్ చేసుకోవాలి. నేనేం చేశానంటే, నేనైతే ఒక 10 ఇయర్స్ నుంచి గ్రూప్‌లో ఉన్నాను. నాకైతే ఒక 3 ఆర్ 4 లోన్స్ అయినియి. 3 ఆర్ 4 లోన్స్ అయినియి. ఫస్ట్ వచ్చేసి 50 30 వచ్చింది. 30 తర్వాత 50 తర్వాత 1,00,000 అలా వచ్చింది. బట్ కానీ నేను 30 అప్పుడు ఏం కొనలేదు. 50 అప్పుడు ఏం కొనలేదు. 1,00,000 అప్పుడు కూడా నేనేమి కొనలేదు. అలాగే 1,60,000 వచ్చింది నెక్స్ట్ టైము. ఇది నేను ఒక గోల్డ్ బిస్కెట్ తీసుకున్నాను. సో, ఫస్ట్ టైము, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ కూడా నేను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను అంతే మనీ. పెట్టుకొని మంత్లీ మనం కట్టాలి కదా! కట్టేటప్పుడు ఆ డబ్బులతోనే కట్టేసేదాన్ని. సో, ఎందుకంటే నాకు ఏముంది లోన్ అవసరం అనేది నా మెంటాలిటీ అనమాట. లోన్ తెచ్చుకొని మరి ఏదో కొనాలా అన్న ఉద్దేశం అనమాట నాకు. అది అప్పట్లో నేను అలా అనుకున్నాను. బట్ రియలైజ్ అయితే అప్పుడు 30,000కే నేను ఒక 1 కాసైనా కొనుక్కొనుంటే నేనిప్పుడు మంచిగానే గెయిన్‌లోనే ఉండేదాన్ని. బట్ కానీ నేనది చేయలేదు. అండ్ సెకండ్ లోన్‌కి కూడా నేనేం చేయలేదు. 50,000 తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. లేదు ఏమన్నా అవసరం ఉంటే ఏదన్నా కొనుక్కోవడము, లేదంటే అలాగే ఇంట్లోనే పెట్టుకొని ఉన్నాము. మంత్లీ లోన్ కట్టుకునేవాళ్ళం. సో, చాలా వేస్ట్ అనమాట. పర్పస్ లేదు ఇలా చేయడం వల్ల. అంటే చాలామంది ఫీజు కట్టేసుకుంటారు. అలా ఏమన్నా ఉంటే ఓకే. బట్ కానీ అలా కూడా అవసరం లేదనుకున్నప్పుడు లోన్ ఎందుకు నాకు అని అనుకుంటాం కదా! సో, నేను అలా అనుకున్నాననమాట. నా మైండ్ సెట్ అలా ఉంది. నేను ఈ మధ్య రీసెంట్‌గానే ఒక 2 ఇయర్స్ బ్యాకే ఈ 1,60,000 వచ్చినప్పుడు నేను ఒక గోల్డ్ ఇలాంటి బిస్కెట్ అయితే తీసుకున్నాను. అది నాకు ఎంతొచ్చింది? 2 కాసులొచ్చింది 1,60,000కి. ఇప్పుడైతే రాదు. అంతుందనమాట ప్రైజ్ అయితే. అర్థమైందా మీకు? 1,60,000కి నేను ఎంతో ఒక 50 వేసుకున్నాననుకుంటా. నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని తీసుకున్నాను. లేదంటే అప్పుడు కూడా 2 కాసులు రాదులేండి. నాకు కరెక్ట్‌గా గుర్తులేక మీకు 1,60,000 అని చెప్పేసాను. ఓకేనా? సో, ఇలా మీరు గనక ఇలా వేస్ట్ చేసుకుంటూ ఉంటే గనక ఖచ్చితంగా ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. డెఫినెట్‌గా మీకు వర్కౌట్ అవుతుంది. చాలా బాగా ఎక్కువ గోల్డ్ అక్యుములేట్ అవుతుందనమాట. మీరు కొంటూనే ఉంటారు ఇంకా గోల్డ్ ఇలాగ మీకు గ్రూప్‌లో వచ్చిన మనీతో గోల్డ్ కొంటూనే ఉంటారనమాట. మీకు అర్థమైందా? అలా అని మీకేం ఫ్రీగా వస్తాయి మనీ అని నేను చెప్పట్లేదు. లోన్ క్లియర్ చేసుకోవాలి. మనకి తక్కువ వడ్డీ ఉంటుంది కదా! గోల్డ్ లోన్ పైన అంటే 50 పైస్ ఆర్ 1 రూపీ ఉంటుంది. కరెక్ట్‌గా నాకైతే ఐడియా లేదు. సో, ఈజీగా మనము కట్టుకోవచ్చు కదా! సో, నేను చెప్పాలనుకునేది అది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ డ్వాక్రా గ్రూప్‌లో లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఈ రోజుల్లో.
కాబట్టి ఈ ఫార్ములాలు అప్లై చేసుకోండి. మీరు కూడా ఎక్కువ గోల్డ్ అక్యుములేట్ చేసుకోండి. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.